దేవుని వాక్యములో మనం చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడిని ఆయన ఎత్తుకున్నాడు, ఆశీర్వదించాడు. వారిని దీవించి ఆశీర్వదించి వారి ముందు ఆ పిల్లవాడిని నిలువబెట్టి ప్రభు అన్న మాటలు ఏంటంటే, ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని ఆయన చెప్పాడు. చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు చిన్న పిల్లలకి వాక్యం చెప్తారు అని అడుగుతారు. ఎందుకు వెకేషన్ బైబిల్ స్కూల్ అని అడుగుతారు. నేను ఒకసారి ఓల్డ్ సిటీకి వెళ్ళాను. ఒక బ్రదర్ని కలుసుకోవడానికని నేను వెళ్ళాను. ఆ ఇంటి యజమాని నన్ను రమ్మని అడిగాడు. అందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పాప వచ్చి, డాడీ బయటికి వెళ్ళారు, కూర్చోండి అని అన్నది. నాకు నీళ్లు తెచ్చిచ్చింది, నీళ్లు తాగాను. ఆ తర్వాత నీ పేరేంటి అని అంటే, పేరు అమ్మాయి చెప్పింది. సండే స్కూల్కి నీవు వెళతావు అని అంటే, ఆ స్కూల్ ఎక్కడుందో నాకు తెలీదు అని అన్నది ఆ చిన్న పాప. ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, వాళ్ళ క్రైస్తవ బిడ్డలే, క్రైస్తవ క్యాలెండర్లు ఉన్నాయి. కానీ విచారకరమైన విషయం ఏంటి అని అంటే, సండే స్కూల్ అంటే ఏంటో ఆ బిడ్డకు తెలియదు. సండే స్కూల్ అంటే మన పిల్లలకు తెలియాలి. మొన్న నా మనవరాండ్రు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చినప్పుడు నాతో అన్నారు, తాత మేము కూడా ఒక దినం హైదరాబాద్లో ఉంటున్నాము, ఒకే ఒక దినం మేము కూడా వెకేషన్ బైబిల్ స్కూల్కి వస్తాం. రాత్రి 2 గంటలైంది మేము పడుకునేసరికి. పొద్దున్నే పిల్లలు లేవగలుగుతారో లేదో అనుకొని నేను చూస్తున్నాను. నాకంటే ముందే 7:30 గంటలకి లేచి కూర్చొని ఉన్నారు, నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సండే స్కూల్కి వచ్చారు. 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ వెకేషన్ బైబిల్ స్కూల్లో పాల్గొని దేవుణ్ణి ఘనపరిచారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చూడండి, కొన్ని గృహాలలో సండే స్కూల్ అంటే ఏంటో తెలీదు. అమ్మ నాన్న వాళ్ళు పిల్లల్ని సండే స్కూల్కి పంపించరు. పిల్లలు ఏడుస్తారనో, పిల్లలు చిన్నవాళ్ళని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. కానీ మన పిల్లల్ని మనం సండే స్కూల్కి పంపించాలి. నా చిన్నతనంలో వీళ్ళందరినీ చూస్తుంటే ఒకే ఒక్క విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, నా చిన్నతనంలో నాకు సండే స్కూల్ లేదు. నా చిన్నతనంలో నాకు వెకేషన్ బైబిల్ స్కూల్ లేదు. చాలా విచారం అనిపిస్తుంది. నాకు కూడా ఇలాంటి సండే స్కూల్ ఉంటే బాగుండేదేమో, నాకు కూడా ఇలాంటి వెకేషన్ బైబిల్ స్కూల్ ఉంటే ఇంకా బాగుండేదేమో అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ మన పిల్లలు ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం, పసివారిదే పరలోక రాజ్యం అని ఒక చిన్న టైటిల్ పెట్టుకుందాం. పసి వాళ్ళదే పరలోక రాజ్యం. పసి బిడ్డలు పరలోకానికి వెళతారు. మనం ఎప్పుడు అంటాం కదండి, ఆ చిన్న పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా వింటాడు అని. మేము ఒక టెర్రస్ మీద కూర్చొని ఉన్నాం, అక్కడ చల్ల గాలి వస్తుందని. ఒక ఇంట్లో మేము అద్దెకున్నాం హైదరాబాద్లో. ఆ క్రిందకు వెళదాము అని మా పిల్లలు అంటూ ఉన్నారు. చిన్న పిల్లలు అప్పుడు, అనగా 3వ తరగతి 4వ తరగతి పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. కిందకి వెళదాం మమ్మీ అని పిలుస్తున్నారు. ఎందుకంటే పైన పెద్ద గాలి ఒకటి వస్తూ ఉంది. పిల్లలు భయపడుతున్నారు. కిందకు వెళదాం మమ్మీ అని అంటే మేము అన్నాము, కింద కరెంటు లేదు కదా అని అన్నాం. కరెంటు ఎలా వస్తుంది అని మళ్ళీ ప్రశ్నించారు పిల్లలు. మేమన్నా ప్రార్థన చేస్తూ వస్తుందని ఊరికే సునాయాసంగా మామూలుగా అన్నాం. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేశారో ఒక 5 నిమిషాలకు కరెంట్ వచ్చింది. డాడీ మమ్మీ మేము ప్రేయర్ చేసాం, కరెంట్ వచ్చింది, కిందకి వెళ్దామని అన్నారు. చూడండి, పిల్లలు చేసే ప్రార్థనను దేవుడు ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, పిల్లలదే పరలోక రాజ్యం, పసివారిదే పరలోక రాజ్యం. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళది పరలోక రాజ్యం. వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించే బిడ్డలై ఉన్నారు. అందుకనే పరలోకానికి వెళ్ళే ఆ పిల్లల్ని ఎప్పుడు మనం దూషించకూడదు, ఎప్పుడు మనం రవిడీలని అనకూడదు, ఎప్పుడు మొద్దోళ్ళు అనకూడదు, ఎప్పుడు చదువురాని వాళ్ళు అనకూడదు. వాళ్ళని ఎప్పుడు కూడాను అభినందిస్తూనే ఉండాలి. అభినందిస్తే వాళ్ళు మంచి బిడ్డలు అవుతారని ప్రభు నామంపేట మనం చేస్తున్నాను. యేసు ప్రభు సిలువను మోసుకుంటూ ఆయన కల్వరికి వెళుతూ ఉన్నాడు. కల్వరికి వెళుతూ ఉంటే కొరడాలతోటి సైనికులు ఆయనను కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. చూడండి, చాలా ఒత్తిడితో మన ప్రియ ప్రభు ఉన్నాడు. మరి యూదా స్త్రీలు
ఆయనను వెంబడిస్తున్నారు. ఆయనకు నీళ్లు కావాలనో లేకపోతే రక్తం కారే దగ్గర తుడవాలనో బట్టలు పట్టుకొని ఆయనను వెంబడిస్తున్నారు. ఆ ఒత్తిడి సమయంలో కూడా, ఆ శ్రమ ఆ దినాన కూడా ప్రభు చిన్న పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమన్నాడు ప్రభు? మీకు తెలుసు కదా, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని అన్నాడు. మన పిల్లల్ని ఆయన సిలువ దగ్గర కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆ ఒత్తిడిలో కూడా చిన్న పిల్లలను ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా అన్నాడు. సరే, చిన్నపిల్లల గురించి ఎందుకు ప్రభు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్తున్నారో నేను కొన్ని మాటలు చెప్తాను. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడండి. అక్కడ ఇష్మాయేల్ అనే ఒక చిన్న బాబు మనకు కనపడుతున్నాడు. ఆయన నీళ్లు లేక వాళ్ళ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. తల్లి హాగరు ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నా కుమారుడు చచ్చిపోతాడేమో, ఈ బెర్షెబ అరణ్యంలో నా కొడుకు చనిపోతాడేమో అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. కుమారుని కొంచెం దూరంగా విడిచిపెట్టి ఆమె వేరే స్థలానికి వెళ్ళి ఆమె కేకలు పెట్టి అరుస్తూ ఉంది. ఆమె కేకలు పెట్టి ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. ఇష్మాయేలు చనిపోతాడేమో అని ఆమె అనుకుంది. కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది? వాళ్ళకు నీళ్లు అవసరంగా ఉన్నాయి. ఆ చిన్న కుమారునికి అబ్రహాం నీళ్ళు ఇచ్చి పంపించాడు, కానీ ఆ నీళ్లు అయిపోయాయి. కాబట్టి నీళ్లు లేక ఆ నాలుక ఎండిపోతున్న స్థితిలో నీళ్లు వాళ్ళకి ఇచ్చాడు. ఎలా దేవుడిచ్చాడు? ఆ అమ్మ ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్లో లేదు. అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడని, నీళ్ల కోసమని అబ్రహాము ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్న ఒక చిన్న మాట ఏంటంటే ఆ 17వ వచనములో దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. మళ్ళీ చెప్దామండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. మన చిన్న బిడ్డల మొర దేవుడు వినేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు విని జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, ఇష్మాయేలు ఒక యూదేతరుడు లేకపోతే అన్యుడు అని చెప్పడానికి వీలు ఉంది. ఎందుకంటే ఒక దాసి కుమారుని యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ దేవుడు స్వరమును వినెను. రెండోసారి ఆ మాట ఉంది ఆదికాండం 21వ అధ్యాయంలో. రెండు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను, దేవుడు వారి స్వరమును వినెను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన చిన్న బిడ్డల స్వరాన్ని దేవుడు వినే దేవుడిగా ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అమ్మ వాళ్ళు పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన నేర్పిస్తే వాళ్ళు తప్పనిసరిగా రాబోయే రోజులలో మంచి ప్రార్థనా పరులు అవుతారని మనం చేస్తూ ఉన్నాను. ఒక తల్లి గురించి నేను మీకు చెప్తాను. ఆ తల్లి పేరు హన్న. హన్న అంటే ప్రార్థన అని అర్థం ఉంది. చెప్దామండి, హన్న అంటే ఏం అర్థం ఉందండి? ప్రార్థన. ఇంకొక అర్థం కూడా ఉంది. హన్న అంటే కృప అనే అర్థం కూడా ఉంది. హన్నమ్మ అంటే ప్రార్థన, హన్నమ్మ అంటే కృప. రెండు పేర్లు ఆమెకున్నాయి. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెకు ఒక కుమారుడు పుడితే ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలా అని ఈ ప్రార్థన అనే అమ్మ ఆలోచన చేస్తుండగా దేవుని వాక్యములో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, నేను యెహోవాను అడిగితిని అని అనుకొని అతనికి సమూయేలు అని పేరు పెట్టనని బైబిల్లో ఉంది. సమూయేలు అంటే అడుగుట అని అర్థం ఉంది. అమ్మ పేరు ప్రార్థన, కొడుకు పేరు కూడా ప్రార్థనే. యెహోవా దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే గొప్ప ప్రార్థనా పరులు ఇద్దరు ఉన్నారని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన నోట్లో నుండి వచ్చింది, దేవుని నోట్లో నుండి వచ్చింది. ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన సమూయేలు. దేవుడు ఒప్పుకున్నాడు. ఏంటి అంటే సమూయేలు వచ్చి నా ఎదుట నిలబడినా సరే, లేకపోతే మోషే వచ్చి నా ఎదుట నిలబడినా సరే, మీరు కఠినంగా ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన నేను ఆలకించను అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది. గమనించారా? ఒక అమ్మ ప్రార్థనా పరురాలు అయితే కుమారుడు కూడా ప్రార్థనా పరులై ఉంటారని మనం నేర్చుకుంటున్నాం. ఆ బెర్షెబ అరణ్యంలో ఆ ఇసుక దిబ్బల మీద, ఆ ఇసుక తిన్నెల మీద దేవుడు ఒక చిన్నవాణి ప్రార్థన విన్నాడు. ఆ చిన్నవాణ్ణి ఇట్లా లేవనెత్తినప్పుడు ఆ చిన్న పిల్లవాడు కూర్చున్న స్థలములోనే ఆదికాండం 21వ అధ్యాయంలో నీళ్లు ఉబికి వాళ్ళకి నీళ్లు దేవుడిచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో
వ్రాయబడి ఉంది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. నీళ్ళ కోసమని ఒక అమ్మ ప్రార్థన చేసింది, నీటి నిమిత్తమని ఒక తల్లి ఆశించింది. ఆ తల్లి ప్రార్థన దేవుడు విన్నాడని బైబిల్లో లేదండి. ఆగరు ప్రార్థన విన్నాడని బైబిల్లో లేదు. కానీ ఎవరు ప్రార్థన ఆయన విన్నాడండి? ఇష్మాయేల్ అని పసివాని ప్రార్థన దేవుడు విన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒకటి, పసివారు దేవుని ప్రార్థిస్తారని మనం నేర్చుకుంటున్నాం. ఇష్మాయేలు దేవుని ప్రార్థన చేశాడు. రెండో విషయం చూడండి, ఆ 8వ కీర్తనలో మీరు చూస్తే 2వ వచనంలో దేవుడైన యెహోవా వీళ్ళ ప్రార్థనలన్నీ సమకూర్చి ఒక దగ్గర ఒక పెద్ద టవర్ కట్టాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక గోపురం కట్టాడని బైబిల్లో మనం చూస్తున్నాం. చదువుదామా 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై అనగా శత్రువుల యొక్క నోళ్ళు మూపించడానికని యెహోవా దేవుడు ఏం చేశాడంటే చిన్న బిడ్డల స్తుతుల మూలంగా ఒక దుర్గము ఆయన నియమించాడు. దుర్గం అంటే మన అందరూ తెలుసు. ముస్లిం రాజులు ఉన్నప్పుడు ఎన్నో దుర్గాలు ఈ హైదరాబాద్ పట్టణ చుట్టూ ప్రాంతాలలో దుర్గములను వాళ్ళు నియమించారు. మనందరూ తెలుసు. దుర్గం అంటే మనకు బాగా పరిచయమే. దేవుడైన యెహోవా ఈ చిన్నపిల్లల ప్రార్థనలన్నీ కలిపి ఇలాగన వాటన్నిటిని క్రోడీకరించి ఒక పెద్ద దుర్గాన్ని ఆయన నిర్మించాడు. ఒక కొండ లాంటి దుర్గాన్ని ఆయన నిర్మించాడు. చూసారా, మన పిల్లలు చేసే స్తుతులు, మన పిల్లలు చేసేటటువంటి ప్రార్థనలతో దేవుడు ఏం చేస్తున్నాడంటే దుర్గమును నియమిస్తూ ఉన్నారు. యేసు ప్రభు కాలంలో ఆయన గాడిద మీద ఎక్కి వెళుతున్నప్పుడు మీ అందరు తెలుసు కదా, హోసన్నా హోసన్నా అనే పాటలు పాడారు. హోసన్నా హోసన్నా అనే పాటలు పాడారు. శిష్యులు పాడారు. చిన్న పిల్లలు కూడా పాటలు పాడితే సద్దూకయ్యులు వచ్చారు. పరిసయ్యులు వచ్చి ఏమన్నారు? మీ పిల్లల నోరులు ముయించండి అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు 8వ కీర్తన బాగా పరిచయము కాబట్టి 8వ కీర్తనలో ఉన్న ఈ మాటలు ఆయన చదివి వినిపించాడు వాళ్ళకి. ఏమని చెప్పాడు? ఇదిగో దేవుని వాక్యములో ఇలా వ్రాయబడి ఉంది, చిన్న బిడ్డల స్తుతుల మూలంగా దేవుడు ఒక దుర్గమును నియమించాడు అని యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించండి, మన పిల్లలు చేసే స్తుతులు, మన పిల్లలు చేసే ప్రార్థనలు ఒక దుర్గము ఏర్పడుతుంది. అందుకే చిన్నతనంలోనే మన పిల్లలకి ప్రార్థనలు నేర్పించాలి. నేను అప్పుడప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను. గృహ సందర్శనానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు ప్రార్థన చేయడాన్ని నేను చూశాను. ఒకదిన మేము వనస్థలిపురం వెళ్ళాం. వాళ్ళ అమ్మ నాన్న చాప వేశారు. ప్రార్థన కూర్చున్నాం. చిన్న పాప బైబిల్ అక్కడ పెట్టేసి లోపల గదిలోకి వెళ్ళిపోయి ఒక చిన్న టవల్ తెచ్చుకుంది. ముసుగులాగా వాళ్ళ అమ్మలాగా పైన వేసుకొని స్తోత్రం 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 అని అంటూ ఉంది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ స్తుతులతోటి దేవుడు ఒక దుర్గంను నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నం తినేటప్పుడు కానివ్వండి, కార్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, బైక్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ప్రయాణమై వెళ్ళేటప్పుడు కానివ్వండి, మన పిల్లలకి మనం ఏం నేర్పించాలండి? స్తుతి నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మళ్ళీ మళ్ళీ కూడా చెప్తా ఉంటాను. ఏంటంటే, ఒక చిన్న పాపకి అమ్మ అన్నం పెట్టింది. తన వెండి ప్లేట్లో అన్నం పెట్టి అంత కలిపి దగ్గర ఉంచి, అమ్మ దేవుడికి వందనాలు చెప్పు, ప్రార్థన చేయి అని అమ్మ చెప్పింది ఆ చిన్న పాపతో. ఆ చిన్న పాప అంది, నాకు తెలీదు మమ్మీ, నాకు తెలీదు, దయచేసి నేను ప్రార్థన చేయలేనని చిన్న పాప అంది. అమ్మ బతిమలాడింది, ప్రాధేయపడింది, ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి, దేవుడు అన్నం ఇచ్చాడు, దేవుడు ఈ మంచి కూర ఇచ్చారంటే సరే అమ్మ చెప్పింది కాబట్టి ఆ బిడ్డ ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా బువా ఆమెన్ అని చేసింది. 3 మాటలు, 3 పదాలు. దేవునికి ఎంత ఇష్టమైనటువంటి ప్రార్థనో మీరు ఆలోచన చేయండి. చాలామంది బైబిల్ చదువుతామంటే అంటారు కానీ ప్రార్థన చేయమంటే గొంతు చూపిస్తారు. బైబిల్ చదువుతామంటారు కానీ ప్రార్థన చేయమంటే ముక్కు చూపిస్తారు. ఎందుకని? ప్రార్థన చేయడము రావడము లేదు. ఎప్పుడు నేర్చుకుంటాం? నా ప్రశ్న ఏంటంటే, ఒక దేవుని సేవకుడిగా ఎప్పుడు నేర్చుకుంటారు మీరు ప్రార్థన? అమ్మలుగా ఎప్పుడు నేర్చుకుంటారు? రేపు నీకు ఒక బిడ్డ పుడితే వాళ్ళకి ప్రార్థన నేర్పడానికి నీ దగ్గర ప్రార్థన ఉందా అని
దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. గమనించండి, మన పిల్లల ప్రార్థనలన్నీ క్రోడీకరించి జతపరిచి ఒక దుర్గమును దేవుడు నియమించారని బైబిల్లో రాయబడి ఉంది. మొదటి విషయం మనం నేర్చుకున్న విషయం ఏంటంటే పసివారు దేవుణ్ణి ప్రార్థిస్తారు. రెండవది పసివారు దేవుణ్ణి స్తుతిస్తారని మనం నేర్చుకుంటున్నాం 8వ కీర్తన ద్వారా. అందుకే పసివాళ్ళదే పరలోక రాజ్యం అని మనం చెప్పుకుంటున్నాం. మూడో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? ఆ 18వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనం, కాగా ఈ బిడ్డ వలె తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని బైబిల్లో ఉంది. పసివాళ్ళు ప్రార్థన చేస్తారు, అది మొదటి విషయం. పసివాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు, అది రెండో విషయం. మూడవది, పసి బిడ్డలు తగ్గించుకుంటారు. గమనించారా? వాళ్ళు తగ్గించుకుంటారు. మాకు ఒక కుర్చీ కావాలని వాళ్ళు అడగరు, మాకు ఒక సింహాసనం కావాలని వాళ్ళు అడగరు, లేకపోతే మాకు ఏదైనా ఒక హంసతూలిక తల్పం కావాలని వాళ్ళు అడగరు. ఎక్కడైనా సరే బిడ్డలు తగ్గించుకుంటారు, ఎక్కడైనా సరే వాళ్ళు కూర్చుంటారు. ఎంత తగ్గింపు అంటే ఒకవేళ అమ్మ కుర్చీ మీద కూర్చున్న ఆ బిడ్డ నేల మీద కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదైనా ఒక పొజిషన్ కావాలని, లేకపోతే ఒక ప్రెసిడెంట్షిప్ కావాలని, ఒక సెక్రటరీ పదవి కావాలని వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోరు. వాళ్ళకు ఉన్నదే చాలు. వాళ్ళకి అమ్మ దగ్గర ఉంది, అది చాలు. వాళ్ళకి నాన్న దగ్గర ఉంది, అది చాలు. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేవుని మందిరంలో నాకు ఏదైనా ఒక ప్రెసిడెంట్ పోస్ట్ ఉండాలి, నాకు ఏదైనా ఒక సెక్రటరీ పోస్ట్ ఉండాలి. నేను ఈ చర్చి ఆరంభం చేసిన రోజుల్లో కూడా నేను చెప్పాను, అలాంటి కమిటీలు ఇక్కడ ఏవి కూడా ఉండవు, అలాంటి జనరల్ వాడీలు కూడా ఇక్కడ ఏమి ఉండవని నేను చెప్పాను. ఎందుకంటే వాటి ద్వారా తలనొప్పే కానీ సేవను జరిగించుకోవడం అనేది జరగదు. ఇప్పటికి నేను సేవలోనికి వచ్చి 46 సంవత్సరాలు అయింది. ఎన్నో చర్చిలను నేను చూస్తూ ఉన్నాను, ఎంతోమందిని నేను గమనిస్తున్నాను, ఎన్నో చర్చిలలో పెద్దలను నేను చూస్తూ ఉన్నాను. నెమ్మదిగా ఎవరు కూడాను ఆ సంఘాన్ని నడిపించుకున్నట్లుగా నేను చూడలేదు. ఎక్కడో 1-2 మచ్చుకు మనకు కనపడతాయి, కానీ ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, అక్కడ సేవ జరగడం అనేది ఉండదు. పసివాళ్ళు తగ్గించుకుంటారు. నీవు నేను కూడా దేవుని సంఘములో తగ్గించుకొని మనం సేవ చేసే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు కూడాను ఎక్కడైనా ఒక కుర్చీ అస్తవ్యస్తంగా ఉంటే నా మటుకు నేను వెళ్ళి దాన్ని సరిచేస్తాను. ఎక్కడైనా ఒక చాప అస్తవ్యస్తంగా ఉంటే నేను వెళ్ళి దాన్ని సరిచేస్తాను. ఎందుకు అని అంటే దేవుడు తగ్గించుకొని ఆయన మందిరంలో ఆయన సేవ చేయమని అడిగారు. హెబ్రోన్లో నేను నా చిన్నతనంలో రక్షింపబడిన కొత్తల్లో మా అన్నయ్యతో కలిసి నేను హెబ్రోన్కి వెళుతూ ఉండేవాడిని. ఆ హెబ్రోన్లో ఒక నియమం ఉన్నది. ఎవరైనా యవనస్తులు వచ్చి మేము సేవ చేస్తామని ఆ బ్రదర్ భగత్ సింగ్ గారిని అడిగితే ఆయన ఏం చేస్తాడంటే ఆ సేవ చేయాలని వచ్చిన వాళ్ళకి ఒక మగ్ ఇచ్చేవాడు. ఒక చిన్న మగ్ ఇచ్చి ఒక చిన్న బకెట్ కూడా ఇచ్చి బాత్రూంలు కడగమని చెప్పేవారు. నీవు బాత్రూమ్ కడగలిగితే నువ్వు సేవ చేయగలుగుతావని ఆయన తలంపై ఉన్నది. కాబట్టి తగ్గించుకొని వాళ్ళు సేవ చేయగలిగితేనే ఆ పరిచయం చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, వాళ్ళు పైలట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ పనులు జరిగించగలిగితే తగ్గించుకొని సేవకు పనికొస్తారని బ్రదర్ భగత్ సింగ్ గారు అనుకునేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండానే బాత్రూములు ఒకవేళ క్లీన్గా లేకపోతే ఆయనే చీపురు తీసుకెళ్ళి ఆయనే మగ్ తీసుకెళ్ళి వాటిని శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చిన్న బిడ్డలు తగ్గించుకుంటారు అని బైబిల్ గ్రంథం ద్వారా చూస్తున్నాం. కాగా ఈ బిడ్డ వలె తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవుని రాజ్యములో గొప్పవాళ్ళు ఎవరంటే శామ్యూల్ బాబు కాదు, గొప్పవాళ్ళు ఎవరంటే జి శామ్యూల్ గారు కాదు. గొప్పవాడు ఎవడు పరలోక రాజ్యములు అంటే ఎవరైతే తగ్గించుకుంటారో చిన్న పిల్లల్లాగా వాళ్ళే పరలోక రాజ్యములో గొప్పవాళ్ళు. ఇంకొక విషయాన్ని చూద్దాం, 4వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడండి. ఆ 6వ వచనంలో ఏముంది? నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో అని ఉంది. చిన్న పిల్లలు ఏముంచుతారటండి? చెప్పండి, ఏముంచుతారు? విశ్వాసము ఉంచుతారు. మళ్ళీ చెప్దామా? ఏముంచుతారు? విశ్వాసం ఉంచుతారు. ఎవరి మీద విశ్వాసము?
విశ్వాసము, అమ్మ మీద విశ్వాసం ఉంటుంది, నాన్న మీద విశ్వాసం ఉంటుంది, ఉపాధ్యాయుల మీద విశ్వాసం ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉంటుంది. నేను ఒకసారి ఇద్దరు పిల్లల్ని నేను చూశాను. ఒక పిల్లవాని చేతిలో 10 గోళీలు ఉన్నాయి, గోటీలు అంటాం కదా, ఆ 10 గోళీలు ఉన్నాయి ఒక పిల్లవాని చేతిలో. ఒక పిల్లవాని చేతిలో 6 గోళీలు ఉన్నాయి, 6 గోటీలు ఉన్నాయి. అయితే ఆ మొదటి పిల్లవాడేమో, నా చేతిలో 10 ఉన్నాయి, నీ చేతిలో 6 ఉన్నాయి. 6 ఉన్నవాడు ఏమంటున్నాడంటే, నా చేతిలో 10 ఉన్నాయి అని అంటున్నాడు. నేను చూస్తున్నాను ఆ పిల్లవాని చేతులు నిజంగా 6 గోటీలే ఉన్నాయి, 6 గోళీలే ఉన్నాయి. కానీ ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే, మా నాన్న ఆఫీసు నుండి వచ్చేటప్పుడు నాకు ఇంకొక 4 గోటీలు తీసుకొస్తారు, అవి కూడా కలుపుకుంటే నా చేతిలో ఎన్ని ఉంటాయండి, 10 ఉంటాయని చెప్తా ఉన్నాడు. చూడండి, నమ్మిక, అది విశ్వాసము. వాళ్ళ నాన్న ఇంకా తీసుకురాలేదు, వాళ్ళ నాన్న తీసుకొస్తాడన్న ఉద్దేశంతో నా దగ్గర 10 ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఇంకొక విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పిల్లవాడు ఒక చిన్న చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి అక్కడ నుండి దిగడానికి వాని చేత కాలేదు. ఎలా దిగాలో వాడికి తెలియదు. ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాడు, ఎవరో పరిచయం లేనటువంటి వ్యక్తి వచ్చి, బాబు ఆ దూకు, నేను పట్టుకుంటానంటే ఆ పిల్లవాడు దూకలేదు. ఎవరో ఇంకొక ఆంటీ అక్కడికి వెళుతూ, నాన్న పైనుండి నువ్వు దిగలేకపోతున్నావు, చాలాసేపు అయింది, నువ్వు ఇలా దుమ్కు, నేను నిన్ను పట్టుకుంటానంటే ఆ ఆంటీ మాటలు కూడా ఆ పిల్లవాడు వినలేదు. ఇంకొక వ్యక్తి వచ్చి బాబు దూకు అంటూనే ఆ పిల్లవాడు దూకేశాడు. ఆ స్త్రీ అడిగిందట, ఒక ఆయన వచ్చి అడిగితే ఈ పిల్లవాడు దూకలేదు. రెండవదిగా నేను వచ్చి, రా బాబు నేను పట్టుకుంటానంటే ఈ పిల్లవాడు దూకలేదు. నువ్వెవరయ్యా నిన్ను చూస్తూనే దూకారంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఆ పిల్లవాని యొక్క తండ్రిని నేను అని అన్నాడట. ఎవరండి ఆయన? తండ్రి. నాన్న మీద అంత విశ్వాసం, నాన్న కింద పడవేయడన్న నమ్మిక, నాన్న నన్ను త్రోసివేయడనే నమ్మిక ఆ పిల్లవానికి ఉంది. పిల్లలకి విశ్వాసము అనేది ఉంటుంది. నాన్న మీద విశ్వాసము, అమ్మ మీద విశ్వాసము, మరి దేవుడి మీద నమ్మిక. మనమే అలాంటి నమ్మికను పిల్లలకి నేర్పించాలి. దేవుడు మన కొరకు ఏదో చేయబోతున్నారని మనం పిల్లలకి నేర్పిస్తే అది గొప్ప ఆశీర్వాదమని ప్రభు నామపేట మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చూద్దాము. పసిపిల్లల గురించి మనం నేర్చుకుంటున్నాం. పసిపిల్లలది పరలోక రాజ్యం. పసివాళ్ళు దేవుని ప్రార్థన చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, పసివాళ్ళు దేవుని స్తుతిస్తారని మనం నేర్చుకున్నాం. 3వది, పసివాళ్ళు తగ్గించుకుంటారు, తల ఒగ్గుతారని మనం గమనించాం. 4వది, పసివాళ్ళు విశ్వాసం ఉంచుతారు దేవుని మీద అని, అమ్మ మీద, నాన్న మీద అని మనం గమనించాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనములో మీరు చూడండి, పసిపిల్లలు ఆధారపడతారు అని యేసుప్రభులు వారు చెప్తా ఉన్నారు. పసిపిల్లలు ఆధారపడతారు. ఎవరి మీద ఆధారపడతారు? నాన్న మీద ఆధారపడతారు, అమ్మ మీద ఆధారపడతారు, పెద్దవాళ్ళ మీద ఆధారపడతారు. ఆధారపడేటటువంటి బిడ్డలుగా ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా ఎవరి మీద ఆధారపడతారంటే దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా ఉన్నారు. ఇస్మాయేలు ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. సమూయేలు ప్రార్థన చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరో బంధువులు మన జ్ఞాపకం వస్తారు, ఎవరో చుట్టాలు మన జ్ఞాపకం వస్తారు, ఎవరో డబ్బున్న వాళ్ళు మనకు జ్ఞాపకం వస్తారు. దేవుని మీద మనం ఆధారపడం. పేతురు గారు జైల్లో ఉన్నాడు, మన అందరికీ తెలుసు. అత్యాసక్తితో అందరూ ఒక గదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, పేతురు గారు చెరలో నుండి బయటికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడి మీద ఆ బిడ్డలు ఆధారపడ్డారు. ఒక పోలీసు ఉన్నతాధికారి మీద వాళ్ళు ఆధారపడలేదు, రాజుల మీద వాళ్ళు ఆధారపడలేదు, కానీ దేవుని మీద వారు ఆధారపడ్డారు. యేసు వారిని దీవించాడు, ఆశీర్వదించారు. వాళ్ళు ఆధారపడేటటువంటి వాళ్ళుగా ఉన్నారు. అమ్మ మీద ఆధారపడతారు. అమ్మ ఏదైనా డబ్బు కావాలి, నాన్న ఏదైనా డబ్బు కావాలి, లేకపోతే డాడీ నేను ఫీజు కట్టాలి, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళడానికి నాకు ఆ వస్తువు ఈ వస్తువు కావాలని ఆధారపడే వాళ్ళుగా ఉంటారు. నా చిన్నతనంలో నాకు సాక్సులు ఒకసారి చినిగిపోయి ఉన్నాయి. మా నాన్నగారు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. అవును డాడీ, నేను చెప్పలేదు మీతోటి. ఇలాగ వెళ్తున్నావా స్కూల్కి? అలాగే వెళ్తున్నాను. నాన్న అన్నాడు, సాయంత్రం
నేను వచ్చినప్పుడు నీకు సాక్స్ తీసుకొస్తాను అన్నాడు. నేను చూస్తూ ఉన్నాను నాన్న కొరకని, ఎందుకంటే నాన్న నా కోసమని సాక్స్ తీసుకొస్తానన్నారని నేను చూస్తూనే ఉన్నాను. నాన్న ఒక జత కాదు 2 జతలు పట్టుకొని వచ్చాడు. నేను ఆధారపడేటటువంటి వాణ్ణి అని నా జ్ఞాపకం చేశాడు దేవుడు. మనం కూడా దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఏంటంటే ఈ మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో వారు దేవుని రాజ్యాన్ని అంగీకరించే వాళ్ళుగా ఉన్నారని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. కొంతమంది నన్ను అడుగుతారు, ఒక పాస్టర్గా సమాధుల తోటలో చిన్న చిన్న పిల్లల్ని నేను సమాధి చేశాను, 2 సంవత్సరాల పిల్లల్ని నేను సమాధి చేశాను, 3 సంవత్సరాల పిల్లల్ని నేను సమాధి చేశాను, పుట్టిన పిల్లల్ని కూడా నేను సమాధి చేశాను. వాళ్ళ అమ్మ నాన్న కోరికల మీదకు అమ్మ నాన్నలు అడుగుతారు, అయ్యా వీళ్ళకి బాప్తిజం లేదు కదా, వీళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలియదు కదా, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళతారా అని అడుగుతారు. నేను చెప్తున్నాను, తప్పనిసరిగా ఆ చిన్న పిల్లలు మృతి చెందినప్పుడు దేవుని రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశించే వారిగా ఉన్నారు. ప్రభు అన్నాడు, ఒక బిడ్డను ఎత్తుకున్న స్టేజ్లో ఉన్నాడు, ఆ బిడ్డ ముద్దు పెట్టుకున్న స్టేజ్లో ఉన్నాడు. వాళ్ళను ప్రభు దీవించాడు, వారిని ఆదరించాడు. శిష్యులు అన్నారు, రానియొద్దు, మా ప్రభు చాలా బిజీగా ఉన్నారు అని అన్నారు. కానీ ప్రభు అన్నాడు, వాళ్ళని ఆటంకపరచకుండా నా దగ్గర రానివ్వండి, ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని ఆయన చెప్పాడు. దేవుడి వందనాలు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ చిన్న పిల్లలు పసివాళ్ళు కీడుకు ప్రతి కీడు వాళ్ళు చేయరు. అమ్మ కొట్టిందనుకోండి, వాళ్ళు పగ హృదయంలో ఉంచుకోరు. నాన్న తిట్టాడు అనుకోండి, పగ వాళ్ళు హృదయంలో ఉంచుకోరు. యవనస్తులైతే ఉంచుకుంటారు, పెద్దవాళ్ళైతే పగ ద్వేషాన్ని ఉంచుకుంటారు. అమ్మ నాన్నలు తాతతో మాట్లాడొద్దానంటే మాట్లాడకుండా ఉంటారు పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లలు అలా కాదు. మనం ఎన్నిసార్లు కొట్టినా అమ్మ దగ్గరికి వస్తూనే ఉంటారు, ఎన్నిసార్లు గద్దించినా నాన్న దగ్గరికి వస్తుంటారు. ఎవరి మీద వారు కోపం ఉంచుకోరు. ఎవరికి కూడా వాళ్ళు అపకారం అనేది వాళ్ళు చేయరు. నన్ను కొట్టారు కదా మళ్ళీ కొట్టాలి, నన్ను తిట్టారు కదా మళ్ళీ తిట్టాలని ఏ విధమైనటువంటి కోపమో వాళ్ళు ఉంచుకోరు. సైలస్ బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడున్న దానికంటే ఇంకా తెల్లగా చక్కగా ఉండేవాడు. అయితే ఒక దినం 25 పైసలు నన్ను అడిగాడు. 1980లో అనుకుంటున్నాను. ఒక పావలా వానికి ఇయడానికని నా దగ్గర లేవు. వాడు బాధ పెడతా ఉంటే మరి మొట్టమొదటిసారి ఏమో నేను వాడిని కొట్టడం. ఇలా కొడితే ఈ 4 వ్రేళ్ళు ఈ బుగ్గ మీద ఏర్పడ్డాయి. అంత గట్టిగా కొట్టాను కోపంతో. అదే మొదటిసారి. నేను అనుకుంటున్నాను అదే లాస్ట్ టైం కూడాను. వాడు స్కూల్కి వెళ్ళి వదిలిపెట్టేసి పబ్లిక్ స్కూల్లో వదిలిపెట్టి నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పాస్టమ్ అన్నది, అంతగానం కొట్టావేంటి, వాడి బుగ్గ మీద వ్రేళ్ళు ఏర్పడ్డాయనని. అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగు చేసి 50 పైసలు, వాడు అడిగింది ఎంత అండి 25 పైసలు, నేను 50 పైసలు పోగు చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్ని అడిగాను, ఒక్కసారి మా బాబుని బయటికి పంపించండి అని అడిగాను. ఇప్పుడే కదా వదిలిపెట్టిపోయావు, అప్పుడే ఎందుకు వచ్చావు అని అన్నది టీచర్. చిన్న పని ఉందండి. అప్పుడు నేను బాబుని పిలుస్తానే వాడు లోపల నుంచి పరిగెత్తుకుంటా వచ్చాడు. నేను ఎందుకు వచ్చానో వాడికి తెలియదు, నేను డబ్బు తెచ్చానని వాడికి తెలియదు. గట్టిగా కౌగులించుకున్నాడు. ఏంటి డాడీ అంటే, నాన్న నువ్వు డబ్బులు అడిగావు కదా, ఇదిగో 50 పైసలు ఉంచుకో, నాకు 25 పైసా చాలు అన్నాడు. కానీ నేను అన్నాను 50 పైసలు ఉంచుకోని అన్నాను. అంతే. ఏమి తన మనసులో ఏ విధమైన కోపము లేదు, ఏ విధమైనటువంటి ద్వేషం లేదు, నాన్న కొట్టాడన్నది లేదు. నేను మళ్ళీ రెండోసారి కూడా వాడి బుగ్గ మీద చూస్తే ఘాట్లు పడి ఉన్నాయి, మచ్చలు పడి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే అనేక పర్యాయములు పిల్లల్ని మనం ఎప్పుడైనా గద్దించినప్పుడు కీడుకు వాళ్ళు ప్రతి కీడు అనేది చేయరు. వాళ్ళు పరలోక రాజ్యానికి ప్రవేశించేటటువంటి బిడ్డలై ఉన్నారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి బిడ్డలై ఉన్నారు. మన దగ్గరికి చౌదరి అనే ఒక బ్రదర్ వచ్చారు. దేవుని వాక్యం చెప్పడానికి మోజద్ చౌదరి అని ఆయన వచ్చాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నారు. నమస్కారం
అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని చిన్న పిల్లలకి నేను అన్నాను, అయ్యగారు మీరు చాలా పెద్దవాళ్ళు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అంటున్నారు ఏంటని అంటే, ఏమో చెప్పలేము, వీళ్ళల్లో రేపు ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యే వాళ్ళు ఉంటారేమో, వీళ్ళల్లో ఎవరైనా ప్రధానమంత్రులు అయ్యే వాళ్ళు ఉంటారేమో, ఇప్పుడే వాళ్ళని మనం గౌరవిద్దామంటే నాకు చాలా ఆనందం అనిపించింది. చిన్న పిల్లలకి ఏ విధమైన కోపం అనేది వారికి ఉండదు. కీడుకు ప్రతి కీడు చేయాలన్న వారి హృదయంలో ఏ విధమైన విషయం కూడా ఉండదు. అందుకే అమ్మ నాన్నలుగా చిన్న పిల్లల్ని సండే స్కూల్కి మనము అలవాటు చేయాలి. మనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు, భోంచేసేటప్పుడు దేవుని సేవకుల గురించి, వాళ్ళ బలహీనతల గురించి, మా పాస్టర్ గారు సిగరెట్ తాగుతారనో, మా పాస్టర్ గారు తిండిపోతని ఇలాంటివి ఏవి నేర్పించొద్దండి దయచేసి. వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ హృదయంలో అవి మచ్చల్లాగా ఉండిపోతాయి. అవి మనం ప్లాస్టరింగ్ చేస్తే తడితడిగా ఉన్నప్పుడు మీరు ఒక చేయి పెట్టండి, ఆ గోడ ఉన్నన్ని రోజులు 5 బ్రేళ్ళు అలాగే ఉంటాయి. ఆ చిన్న బిడ్డల హృదయాల మీద ఆ ఘాట్లు అలాగే ఉండిపోతాయి, ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి. మంచి విషయాలు నేర్పించండి. వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, వాళ్ళను విమర్శించడము, వీళ్ళని విమర్శించడము చేయొద్దని మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వెకేషన్ బైబిల్ స్కూల్ వచ్చినప్పుడంతా నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. జైల్లో ఒక ఉన్నతాధికారి ఉండేవాడు. ఆయన క్రైస్తవుడు, మంచి భక్తిపరుడు, బైబిల్ చదివేవాడు, దేవుని మందిరానికి వెళ్ళి బల్ల పంచేవాడు. జైల్లో ఆయన జైలర్గా ఉన్నాడు. ఆయనకు పదవి విరమణ జరిగింది. జైల్లో ఉన్న సిబ్బంది అంతా ఒక స్టేజ్ వేశారు. ఖైదీలందరినీ పిలిచి ఆయనకు శాలువాలు వేసి ఒక మంచి బైబిల్ ఆయనకు బహుకరించి దేవుని యందు భయభక్తులు కలిగారని ఆయన సన్మానించి దండలు వేసి శాలువాలు కప్పి ఆయన గౌరవించారు. ఆయన మైక్ తీసుకొని ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పారు అని అంటే, నేను ఒక 35 సంవత్సరాలు జైల్లో ఉన్నతాధికారిగా నేనున్నాను. నేను చాలామంది యవన బిడ్డలు నేను ఇక్కడ చూశాను. ఆయన యవనస్తుల మధ్యలో జైలర్గా ఉన్నాడు. చాలామంది యవనస్తులు నేను పలకరించాను. చాలామంది యవనస్తులతో నేను మాట్లాడాను. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాను, వాళ్ళ నాన్న గురించి మాట్లాడాను, నేను అడిగాను, వాళ్ళ తల్లి గురించి నేను అడిగాను. కానీ ఆ పిల్లలు జైల్లో ఉన్నారు. వాళ్ళని నేను అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా మీరు సండే స్కూల్కి వెళ్ళారా? ఎప్పుడైనా మీరు యూత్ మీటింగ్కి వెళ్ళారా? ఆ పిల్లలు లేదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకని? మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. మీరు క్రిస్టియనా? అవును క్రిస్టియనే. శామ్ అనే పేర్లు ఉన్నాయి, జాన్ అనే పేర్లు ఉన్నాయి, ఐజక్ అనే పేర్లు ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదు? అమ్మ నాన్నకు వాళ్ళకి అలవాట్లేదు, కాబట్టి మాకు కూడా అలవాట్లేదు. ఆయన ఒక విషయం చెప్పాడు. ఆ సాక్ష్యాలన్నీ విన్న తర్వాత ఏమని చెప్పాడంటే, ఏ అమ్మ నాన్న అయితే చిన్న పిల్లల్ని సండే స్కూల్కి పంపించలేదో వాళ్ళందరినీ నేను ఈ జైల్లో చూశాను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీ పిల్లల్ని ఒకవేళ అక్కడ ఉన్న సండే స్కూల్కి మీరు పంపించకపోతే, వెకేషన్ బైబిల్ స్కూల్కి మీరు పంపించకపోతే, మీ పిల్లల్ని ఎక్కడ చూడవలసి వస్తుందండి? జైల్లో చూడవలసి వస్తుంది. చెంచలగూడ జైల్లో చూడవలసి వస్తుంది. గమనించండి. అందుకే అలా ఉండాలని ఏ దైవజనుడు కోరుకోడు. అలా జైలుకి వెళ్ళాలని ఏ అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు. అందుకని ఏం చేయాలంటే, మనము దేవుని మందిరానికి మన పిల్లల్ని వెంట పెట్టుకొని మరీ వెళ్ళాలి. అది గమనించండి. మా అమ్మ మా నాన్న వాళ్ళకి మేము చాలామంది పిల్లలం, అందరినీ వెంట పెట్టుకొని పోయేవాడు. మాకంతా ఒక లాంగ్ బెంచ్ ఉండేది లోన్ స్టార్ చర్చిలో. ఒక బెంచ్ సరిపోయేది కాదు, 2 బెంచీల్లో కూర్చునే వాళ్ళం. అమ్మ నాన్నలు మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు పాటలు పాడడానికి చిన్నప్పుడే నిలబెట్టి పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే, మరి ఈ దినం నేను ఇక్కడ ఒక సేవకుడిగా ఉన్నానంటే, అతి చిన్న వయసులో మా నాన్నగారు నన్ను సేవకు తీసుకెళ్ళేవాళ్ళు. అతి చిన్న వయసులో దేవుని మందిరాన్ని తీసుకెళ్తూ ఉండేవాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మన పిల్లలు పరలోక రాజ్యానికి పౌరులు కాబట్టి వాళ్ళను మనం ప్రేమిద్దాం, వాళ్ళని మనం గౌరవిద్దాం, వాళ్ళని మనం అభినందిద్దాం, వాళ్ళని దేవుని మందిరాన్ని తీసుకెళ్దాం. అతి చిన్న వయసులోనే మందిరాన్ని తీసుకెళ్ళాలి. మరి చాలామంది అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలు కూర్చోవట్లేదండి అని అంటారు.
తల్లులకి నేను చెప్తాను ఏంటంటే, మీరు కూడా వెళ్ళి అక్కడ కూర్చోండి. ఒక 2 వారాలు మీరు అలవాటు చేయండి. ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు. దేవునికి వందనాలు. ఈ సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్ జరుగుతూ ఉంది. దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. చాలా విచిత్రమైన పిల్లలు మనకి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ వెకేషన్ బైబిల్ స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక దినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదే స్థలంలో కింద కార్పెట్ ఉంది. ఒక అబ్బాయి ఎవరో హాస్పిటల్లో ఉన్నాడు. అబ్బాయి పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ ముందు భాగంలోనే ఒక లావుగా ఉన్న అమ్మాయి, ఒక బొద్దుగా పొట్టిగా ఉన్న అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది. నేను అమ్మాయిని చూస్తూ ఉన్నాను. పాపం ప్రార్థన చేసి ఒక బోర్ల పడిపోయింది నేల మీద. బాగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెనన్నాక లేచింది. లేక అక్కడే కూర్చుంది నా కాళ్ళ దగ్గర. నేను ఇక్కడ ఈ స్టెప్ మీద కూర్చున్నాను. నేను ఈ 2 బుగ్గలు పట్టుకొని చాలా బాగా ప్రార్థన చేసావని అన్నాను. ఆ పిల్ల లేచి నిలబడి నా బుగ్గలు పట్టుకొని నువ్వు కూడా చాలా బాగా ప్రార్థన చేసావు అని అన్నది. ఈ పిల్లలు ఇవన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది, పిల్లలు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నారు. పసి బిడ్డలే కానీ వాళ్ళు దేవుని రాజ్య వారసులు. దేవుని రాజ్య చెప్దామండి, వారసులు. మళ్ళీ చెప్దామా? దేవుని రాజ్య వారసులు. మీకు దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇచ్చారో వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చప్పట్లు కొడదామా ఒకసారి? దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాం. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. నీ పిల్లల విషయమై శ్రద్ధ కలిగి నీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించి, నీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించి, నీ పిల్లల్ని యూత్ మీటింగ్ పంపించి మంచి మార్గంలో ఉంచగలిగితే అమ్మకు నాన్నకు మంచి గిఫ్ట్లు ఉన్నాయి దేవుని దగ్గర. ఈ కుమారుని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తానని ఫరో కుమార్తె మోషే వాళ్ళ అమ్మకు చెప్పింది. అమ్మకు జీతం ఉందని నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు. మహోన్నతుడా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. పసివారిదే పరలోక రాజ్యం అని నేర్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు తగ్గించుకుంటారు, వారు విశ్వాసం ఉంచుతారని నేర్చుకున్నాం. మీకు వందనాలు. వాళ్ళు కీడుకు ప్రతిగడిగా చేసే అలవాటు వాళ్ళకి లేదని నేర్చుకున్నాం. ఈ మంచి లక్షణాలన్నిటిని బట్టి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించబోతున్నారని మేము నేర్చుకుంటున్నాం. ప్రభువా, ఏమో మా బిడ్డల్లో ఉన్నతాధికారులు కావడానికి ఆస్కారం ఉంది, మా బిడ్డలు ఇంజనీర్లు కావడానికి ఆస్కారం ఉంది, మా బిడ్డలు ప్రధానమంత్రులు కావడానికి ఆస్కారం ఉంది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాళ్ళని అలాగున తీర్చిదిద్దే గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మాట్లాడినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్.